అలంకరించుకోవడానికి లేదా జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వు పుట్టలేదు. బ్యాట్స్మన్ చేతిలో బ్యాట్ ఉందనుకో, కానీ దానిపై ఒక్క బంతి ముద్ర కూడా లేకపోతే అతడిని మైదానంలోకి పంపొద్దు. అతడు మొదటి బంతికే అవుట్ అవుతాడు. ఎందుకంటే అతనికి బ్యాట్ అంటే మెరిసేలా ఉంచుకోవాలనే భావన ఉంది. అసలు బ్యాట్ మీద ఎన్నో రకాల ముద్రలు పడినప్పుడే చూసేందుకు బాగుంటుంది. మనిషిని కూడా అంతే. అతని మీద ఎన్నో అనుభవాల ముద్రలు ఉన్నప్పుడే చూడటానికి అర్థవంతంగా ఉంటాడు. అందమనేది చక్కగా అలంకరించుకున్న శరీరంలో ఉండదు. అందమనేది నిజమైన యుద్ధంలో తగిలిన గాయాల మచ్చలలో ఉంటుంది. బ్యాటిల్ స్కార్స్. ఒక ముఖం ఉంది, దానిమీద ఏ గాయం మచ్చ ఏమిలేదు. సినిమాలో చూపించినట్లుగా గాయాలు మచ్చలు ఉండవు, అవి కళ్లలో కనిపిస్తాయి. అటువంటి ముఖం కంటే అసహ్యంగా ఏదీ ఉండదు, దానిపై గాయపు మచ్చ కూడా లేనిది. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, షిప్స్ ఆర్ సేఫెస్ట్ ఇన్ ద హార్బర్, బట్ దాట్స్ నాట్ వేర్ షిప్స్ ఆర్ మెంట్ టు బీ. ఒక నౌక పోర్ట్లో ఉంటే బాగా సేఫ్గా ఉంటుంది, మునిగిపోదు. కానీ నౌక దానికోసం కాదు, దాన్ని అలా ఒడ్డున కట్టేసి ఉంచడానికి. ఒడ్డున ఉంచితే సేఫ్గానే ఉంటుంది, కానీ అసలు ప్రయోజనం సముద్రాల్ని దాటి ప్రయాణించేందుకు, తుపాన్లు ఎదుర్కొనేందుకు. ప్రయాణం చేస్తూ చివరికి ఒకరోజు ధ్వంసమవ్వడానికే. ధ్వంసం పోర్టులో ఉన్నా అవుతుంది. మరి ఎందుకు అలాగే ఉండాలి? సాగరాలని దాటు, ప్రపంచాన్ని అన్వేషించు. ఆడటంలోనే ఆనందం ఉంది. మనం ఎందుకు పుట్టాం? ఆడటానికి. సరైన ఆట ఎంచుకో మరియు ప్రాణంతో ఆడు. ఇదే మనిషిగా పుట్టిన అసలైన ఉద్దేశం.